చంద్రబాబు సింహం లాంటి వ్యక్తి అని ఆయనను లొంగదీసుకోవడం జగన్ వల్ల కాదన్నారు నారా లోకేష్. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు 53 రోజులు రాజమండ్రి జైలు పెట్టినా అదరలేదన్నారు. మంగళగిరిలో పరిధిలోని చినకాకానిలో పర్యటించిన లోకేష్ స్థానికులతో ముచ్చటించారు. మాటిమాటికి చంద్రబాబుకు వయసు అయిపోయిందని అంటున్న జగన్ ఒక్కసారి ఇద్దరు కలిసి తిరుపతి కొండెక్కితే తెలుస్తుందన్నారు. జగన్ పాలనలో ప్రజలపై విపరీతమైన ధరాభారం మోపారన్నారు. కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సూపర్ 6 హామీలు అమలు చేస్తామన్నారు లోకేష్. దానివల్ల ఈరోజు మధ్య తరగతి కుటుంబాలే కాదు, నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరి దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ. అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. ఏగం పడుతున్నాయి లేదంటే రోజుకొక కేసు. నా పైన కూడా 24 కేసులు పెట్టారు తల్లి. మొన్నటి వరకు 22 అనుకున్నా. మళ్ళీ ఎఫిడవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేస్తారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని. కానీ సింహం సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే నేను కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా, 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు. అది ఓపెన్ టాప్ కాదు, ఏసీ బస్సు, ఫుల్ ఏసీ. మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్ మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు, తేలిపోతున్నావా రా బా అన్నారు. బాబు గారు వయసులో పెద్ద ఉండొచ్చు కానీ హార్ట్లో యంగ్స్టర్, అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి.